నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అప్పుడే ఎన్నికల హామీలపై దృష్టి సారించారు. H1B వీసాలపై దేశంలో ప్రవేశిస్తోన్న ప్రవాసులు అమెరికా ఉద్యోగాలను ఎగరేసుకుపోతున్నారని, తమ యువతకే ఆ ఉద్యోగాలు దక్కేలా చర్యలు తీసుకుంటామన్నది ట్రంప్ చేసిన ఎన్నికల హామీల్లో కీలకమైనది. ఆ దిశగానే H1B వీసా నిబంధనల్ని కఠినతరం చేసే అమెరికా ఉద్యోగాల రక్షణ పెంపుదల బిల్లును అమెరికా చట్టసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికాపై ఆశలు పెట్టుకున్న ఇతర దేశాలన్నింటికీ ఆశాభంగం తప్పదు. ఈ నేపథ్యంలో తాజా బిల్లు ప్రభావం మన దేశంపై ఏ విధంగా ఉంటుంది అనే అంశానికి సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఆలపాటి సుభకర్ గారు, గ్లోబల్ ట్రీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ డైరెక్టర్ కె కృష్ణసాగరరావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఆర్థిక అంశాల విశ్లేషకులు రమేష్ గుడపురి గారు, ఇండియా లీగ్ ఆఫ్ అమెరికా మిచిగన్ చైర్మన్ డాక్టర్ కె రామలింగారెడ్డి గారు, నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ టెలిమాటిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. నమస్కారం రంగా గారు. నమస్కారం. అమెరికా H1B వీసా నిబంధనలను కఠినతరం చేస్తే మన విద్యార్థులు, ఐటీ నిపుణులకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందంటారు? ఆ రెస్ట్రిక్షన్స్ ప్రకారము మినిమం వేజ్ H1B మీద ఎవరైతే ఎంప్లాయ్ చేసుకోవాలో మినిమం వేజ్ వచ్చేసి $100,000 ఉండాలని చెప్పి, సెకండ్ థింగ్ మాస్టర్స్ డిగ్రీ అనేది కూడా ఉండాలని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్లో బిల్లు పుటప్ అవుతుంది. సో దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అని ఆలోచిస్తే, ఇంతకుముందు 20% స్టాఫ్ ఆన్ సైట్ కోసం పంపించేవాళ్ళం. ఇప్పుడు స్లోగా టెక్నాలజీ పెరిగిపోయి థింగ్స్ మేము ఇండియా నుంచే అన్ని ఆ కస్టమర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇండియా నుంచే చేయగలుగుతున్నాం. కాబట్టి కస్టమర్ ఫేసింగ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ పోవడం అనేది కూడా బాగా తగ్గించేసాం. ఐటీ కంపెనీస్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నాయో కస్టమర్ సర్వీసెస్, వాళ్ళకు కూడా బెనిఫిట్ కావాలంటే వాళ్ళు దే హ్యావ్ టు ఫైండ్ అవుట్ డిఫరెంట్ వేస్. ఆ డిఫరెంట్ వేస్లో ఏం చేస్తారంటే ఓన్లీ క్రిటికల్ మాస్ ఏదైతే కస్టమర్ ఫేస్ చేయాలో ఆ మాస్ మాత్రమే H1B మీద అప్లై చేసి వాళ్ళని మాత్రమే తీసుకెళ్తారు. మిగతా యాక్టివిటీస్ అంతా ఇండియా నుంచో లేకపోతే అదర్ ఆఫ్షోర్ కంట్రీస్ నుంచో చేయించుకుంటారు. దాంతో ఏమిటంటే లాట్ ఆఫ్ జాబ్స్ ఇండియా నుంచి చేయాల్సి వస్తుంది ఈ యాక్టివిటీస్ అన్ని. సెకండ్ థింగ్ స్టూడెంట్ ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది. స్టూడెంట్ ఇంపాక్ట్ కూడా ఇప్పుడు పోయే కొద్ది స్టూడెంట్స్, జనరల్గా మన స్టూడెంట్స్ కూడా యూఎస్లో స్టడీస్ చేశారు, ఆల్మోస్ట్ $70,000 ఖర్చు పెట్టి 2 yearsలో స్టడీ చేస్తున్నారంటే ద నెక్స్ట్ స్టెప్ ఏంటిది, వాళ్ళకు ఓపీటీ కింద ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద ఒక 1 year కంటిన్యూ అయిపోయి అక్కడ కంపెనీస్లో వర్క్ చేసి దాని తర్వాత వాళ్ళు దే విల్ గెట్ సమ్ జాబ్స్ అక్కడ అని చెప్పేసి. ఇప్పుడు ఈ యాక్టివిటీస్ వల్ల H1B విత్ $100,000 అనేది మినిమం వేజ్ పెట్టడం వల్ల మన స్టూడెంట్స్ కూడా దేస్ ఎ కైండ్ ఆఫ్ నెగిటివిటీ ఆన్ ది కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా అక్కడ పోయి ఎడ్యుకేషన్ చేయడం. సో దానివల్ల యూఎస్కి పోయి $70,000 ఖర్చు పెట్టి అక్కడ జాబ్ అనేది ఇమీడియట్గా ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్కి $100,000 ఇచ్చి H1 మీద ఏ కంపెనీ కూడా తీసుకోవాలంటే కూడా ఇమీడియట్గా ఎక్స్పీరియన్స్ లేదు, ఫ్రెషర్ కష్టం అవుతుంది. సో అట్లాంటి వాళ్లకు ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి స్టూడెంట్స్ పోవడం కాలేజెస్ కూడా తగ్గిపోతుంది బాగా. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ స్టూడెంట్స్ అప్పుడు ఏమనుకుంటారంటే లెట్స్ యూరోప్లోనో సింగపూర్లోనో అదర్ నేషన్స్ వేరెవర్ ఫీజిబుల్ ఉందో అక్కడ పోయి ఖర్చు పెట్టుకుని స్టడీస్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ అక్కడ బెటర్ ఉంటాయి. కాబట్టి ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా స్టూడెంట్స్ మీద ఉంటుంది. రంగా గారు, మీ అమూల్యమైన అభిప్రాయాలు ప్రతిధ్వనితో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. సుభకర్ గారు, అమెరికాలోని ఉద్యోగాలు విదేశీయులకు దక్కుతున్న కారణంగా H1B వీసా నియమ నిబంధనలను కఠినతరం చేయడానికి అమెరికా కాంగ్రెస్లో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టంగా మారినట్లయితే మన దేశంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇప్పుడు పెట్టిన బిల్లో 2-3 చాలా ప్రధాన అంశాలు ఉన్నాయండి. మెయిన్ ఏంటంటే పర్ యానం శాలరీ, అంటే సంవత్సరానికి వచ్చే శాలరీ $60,000 నుంచి $1,00,000 పెంచాలని చెప్పి, అలానే ఇక్కడి నుంచి ఏదైతే ఐటీ కంపెనీస్ నుంచి అక్కడ కంపెనీస్ ట్రాన్స్ఫర్స్ అలో చేయకూడదని, ఇలాంటి 2-3 మేజర్ కండిషన్స్. ఎందుకు అనంటే అక్కడున్న అమెరికన్స్కి అక్కడ జాబ్స్ ఆపర్చునిటీ ఎక్కువ ఉండాలి. ఆ జాబ్స్ అన్నీ కూడా తక్కువ శాలరీస్ ఇండియన్స్ కానీ లేకపోతే వేరే అదర్ దెన్ అమెరికన్స్ తీసుకొని దానివల్ల వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ తగ్గుతుంది అనే మెయిన్ క్రైటీరియా మీద ఈ బిల్లు ముందు ఆల్రెడీ ఒకసారి చేశారు అండ్ ఇట్ డిడ్ంట్ గెట్ ద సపోర్ట్. ఇప్పుడు మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు. బై 2022 దే నీడ్ అరౌండ్ 500,000 కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఇన్ ది యుఎస్. అదే కాకుండా అవుట్సోర్సింగ్ని కూడా దీని ద్వారా తగ్గించాలనే మెయిన్ ఐడియా వాళ్ళది ఉంది. సో ఇండియన్ కంపెనీస్ పరంగా చూస్తే ఇండియాలో జరిగే చాలా వరకు ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ ఆపరేషన్స్కి డైరెక్ట్
యాక్టివిటీ యూఎస్లో జరుగుతుంటుంది. అందుకోసం మనకి నైట్ షిఫ్ట్లు కానీ తర్వాత లేటర్ షిఫ్ట్స్ కానీ డే షిఫ్ట్స్లో కానీ అన్నీ కూడా సపోర్ట్ సర్వీసెస్ పరంగా చాలా జరుగుతూ ఉంటాయి. సో ఇదేంటి అంటే ఒకటేమో అవుట్సోర్సింగ్ గురించి పూర్తి డీటెయిల్స్ లేవు. అవుట్సోర్సింగ్ గురించి కనుక తక్కువ చేస్తే గ్యారంటీగా ది ఐటీ ఇండస్ట్రీ ఇన్ ఇండియా విల్ టేక్ అ బీటింగ్. బట్ నిజంగా ఎంతవరకు అవుతుంది అన్న పాయింట్ చూడాల్సిన విషయం ఉంది. ఎందుకు అంటే వాళ్ళకి ఐటీ ప్రొఫెషనల్స్ అయితే అవసరం ఉంది. కంపెనీస్ కనుక అంత హై శాలరీస్ ఇచ్చి అవుట్సోర్స్ కనుక చేయకుండా ఉండాలి అంటే కనుక పాసిబిలిటీ చాలా తక్కువ. ఎందుకంటే ఇట్ ఈట్స్ ఇన్ టు దేర్ ప్రాఫిట్స్. ఇది మెయిన్ ఐడియా ఏంటి అని అంటే అక్కడున్న అమెరికన్స్ దే జనరలీ ఆర్ పెయిడ్ హయ్యర్ శాలరీస్ కాబట్టి వీళ్ళు వస్తాం వలన అక్కడ జాబ్స్ పోతున్నాయని. లాస్ట్ టైం డిస్నీలో ఇలానే కొంతమందికి మచ్ లెస్సర్ ఇస్తాం వలన అక్కడున్న అమెరికన్స్ బయటికి పంపించేశారనే ఐడియా చూస్తున్నారు. ఇండియన్ పరంగా చూస్తే కనుక ఇది కనుక నిజంగా పెడితే కనుక ఈ రూల్ కనుక వస్తే గ్యారంటీగా ది ఐటీ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్, పర్టికులర్లీ బికాస్ ఆఫ్ ది హయ్యర్ శాలరీ ప్యాకేజెస్. కృష్ణసాగర్ గారు, అసలు ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ బిల్లులోని ముఖ్యాంశాలను ఏ విధంగా క్షుణ్ణంగా చూడాలి? ది ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్ యాక్ట్ అని ఒక బిల్లుని ఇంతకుముందు ప్రవేశపెట్టి ఇప్పుడు కొత్తగా 115వ కాంగ్రెస్ సెషన్లోకి వచ్చింది జనవరి 3 నుంచి. జనవరి 3, 2017 నుంచి జనవరి 3, 2019 వరకు సెషన్లో ఉంటుంది. ఈ కాంగ్రెస్లో సెనెట్ తర్వాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఈ రెండు సభలు కూడా రిపబ్లికన్స్తో మెజారిటీలో నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు రిపబ్లికన్ ప్రెసిడెంట్, రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్, రిపబ్లికన్ మెజారిటీలో రెండు సభలు కూడా ఉన్నాయి. అయితే దాన్ని చూసుకొని 3కి స్టార్ట్ అయిన సభలో 4వ తారీఖు 5వ తారీఖే వాళ్ళు ఈ బిల్ పెట్టడం జరిగింది. అయితే బిల్లులో మనం చూడాల్సిన అవసరం ఏముందంటే రెండు పార్టీల నుంచి బైపార్టిసన్ బిల్ ఇది. మిస్టర్ ఇసాయ్ అనే ఒక ఆయన రిపబ్లికన్, టామ్ పీటర్ అనే ఆయన డెమోక్రాట్ ఇద్దరు కలిసి ఈ ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ బిల్లు సెషన్లోకి వచ్చింది కాబట్టి ఇది పాస్ అవుతుందా కాదా అని చూడాల్సిన అవసరం ఒకటైతే పాస్ ఈజీగా కావచ్చు, ఎందుకంటే మెజారిటీ రిపబ్లికన్స్కే ఉన్నది. అండ్ రిపబ్లికన్స్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఇమిగ్రేషన్ లాని అమెండ్ చేస్తామని, చాలా చేంజెస్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా కూడా ఇది పాస్ కావచ్చు, ఇది పెద్ద ఇష్యూ కాదు. తప్పకుండా కూడా ఏదైతే చేంజెస్ వాళ్ళు ఆ యాక్ట్లో అడుగుతా ఉన్నారో దాని ఇంప్లికేషన్స్ మాత్రం పెద్దవి. బిల్ పాస్ అవుతుందా కాదా అన్నది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ఇది పాస్ కాకపోయినా కూడా నెక్స్ట్ రౌండ్స్లో చాలా పెద్ద చేంజెస్ వీసా రెజిమ్కి కాబోతున్నాయి. అది ఒక్క హెచ్ సిరీస్ వీసానే కాకుండా ఏ నుంచి మొదలుపెట్టి జెడ్ దాకా ఉన్న అన్ని సిరీస్ ఆఫ్ వీసాలు కూడా వీసాలకి అమెండ్మెంట్స్ అన్నవి మొత్తం ఎంటైర్ వీసా రెజిమే యూఎస్ వీసా రెజిమ్ చేంజ్ కాబోతా ఉన్నాయి. ఇక్కడ రెండు చేంజెస్ మేజర్గా అడిగాను. ఒకటి 60,000 బేసిక్ శాలరీ నుంచి $1,00,000 బేసిక్ శాలరీ. దాంతో అంటే ఇప్పుడు ఏమవుతుందంటే రెండోది మాస్టర్స్ డిగ్రీ ఏదైతే ఇంతకు ముందు ఆప్షనల్ ఉండేదో దాన్ని ఇప్పుడు కంపల్సరీ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు H1B అంటే ప్రజలకి ఈజీగా అర్థం కావాలంటే ఇంతకు ముందు పోయిన H1B వీసాల క్యాండిడేట్స్ అందరిని పక్కకు పెడితే ఇప్పుడు ఎవరైనా H1B వీసా మీద అమెరికాలో ఉద్యోగానికి పోవాలనుకుంటే వాళ్ళు తప్పనిసరిగా అది ఈ బిల్లు పాస్ అయితే తప్పనిసరిగా మాస్టర్స్ చేసి ఉండాలి ఇక్కడ, లేకపోతే అక్కడ. మాస్టర్స్ చేసిన వాళ్ళు మాత్రమే క్వాలిఫై అవుతారు. రెండోది ఏ కంపెనీ అయితే వాళ్ళని హైర్ చేస్తూ ఉన్నదో ఆ మొదటి మంత్ నుంచి కూడా $1,00,000 మినిమం శాలరీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానికంటే ఎక్కువ ఇస్తే తప్పేం లేదు, కానీ దానికంటే తక్కువ అయితే ఇవ్వరాదు. ఈ రెండు ఇంప్లికేషన్స్ ఒకవైపు ఇండస్ట్రీ పైన ఎట్లుంటాయన్నది ఆలోచిస్తే, అసలు ఎందుకు పెడతా ఉన్నారు అన్నది మనం అమెరికన్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే, ఈ H1 నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇది ఇమిగ్రెంట్ వీసా కాదు, ఇది పోయి అక్కడ సెటిల్ అయ్యే వీసా కాదు, వర్కింగ్ వీసా. ఆ వీసా 101A 15H అనే నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్తోనే ఆ వీసా ఇవ్వడం జరుగుతుంది. అది 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో మళ్ళీ రెన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ వీసా తీసుకొని పోయిన అక్కడ ఉద్యోగులు లోకల్ ఎంప్లాయ్మెంట్ని దెబ్బతీస్తున్నదని ఒకటి, వీసా సిస్టమ్ని మన వాళ్ళు స్పెషల్గా మన వాళ్ళు ఎందుకంటే 60% పైగా నాన్ ఇమిగ్రెంట్ వీసా కేటగిరీ ఆఫ్ H1Bని యూటిలైజ్ చేస్తున్నది ఇండియన్స్. మన వాళ్ళు చైనీస్ వేరే వాళ్ళు అందరు కలిపి కూడా ఈ సిస్టమ్ని అబ్యూజ్ చేస్తూ ఉన్నారు అన్నది ఒకటి చాలా పెద్ద ఎత్తున, అది వదంతి కూడా అనరాదు, దానిలో నిజం కూడా కొంచెం ఉంది. కానీ భారతదేశం $149 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నది ఐటీ. మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఆర్ డ్రివెన్ ఫ్రమ్ ఇండియా. ఇప్పుడు ఆఫ్ షోరింగ్కి మాత్రమే అక్కడోళ్ళు ఇక్కడ వచ్చి పనిచేయడం, ఇక్కడోళ్ళు అక్కడ వచ్చి పనిచేయడం చేస్తున్నది. మన నుంచి ఆఫ్ షోరింగ్ లేదు, వాళ్ళ నుంచి ఆఫ్ షోరింగ్ ఉన్నది. కాబట్టి మనవాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా అక్కడ లోకల్ క్లయింట్స్ కోసం పనిచేస్తూ ఉన్నారు తప్పించి మనవాళ్ళ కోసం పనిచేయడం, మనవాళ్ళ కోసం ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు.
కాబట్టి మన ఇండస్ట్రీ దెబ్బతినే పరిస్థితి లేదు. కానీ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ బిజినెసెస్ దేర్, అవి కూడా పెద్ద పెద్ద కంపెనీలకు పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు. ఎవరైతే ఇంటర్మీడియరీస్ ఉంటారో, ఎవరైతే H1B ప్రాసెసింగ్ చేసి వేరే వాళ్ళకి వెండర్స్గా పనిచేస్తూ ఉన్నారో, వాళ్ళకి తప్పకుండా కూడా వాళ్ళ బాటమ్ లైన్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ సిస్టమ్ అంతా కఠినతరం అయ్యే కొద్దీ H1Bని ప్రాసెస్ చేయడం కానివ్వండి, వీళ్ళని అక్కడికి తీసుకుపోయి ఉద్యోగాల్లో పెట్టడం కానివ్వండి, వాళ్ళని బెంచ్ మీద ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్న లయబిలిటీస్ కానివ్వండి, ఇవన్నీ పెరుగుతాయి. తప్పకుండా కూడా ఇది చాలా కఠినమైన ఒక పరిణామం. రమేష్ గారు, సాంకేతిక నైపుణ్యం ఉన్నటువంటి విదేశీయులు అమెరికాకు తప్పనిసరి, అమెరికా కూడా చాలా చౌకగా సాంకేతిక నిపుణులు దొరుకుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ H1B వీసా నియమ నిబంధనలు కఠినమైతే అమెరికా కంపెనీలు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటాయి? ఈ బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది ఒక నిమిషం పక్కన పెడితే, ఈవెన్ ఇప్పుడు ఉన్న కరెంట్ ఎగ్జిస్టింగ్ లాస్ ప్రకారం ఇంప్లిమెంట్ చేసినా కూడా కంపెనీస్ కష్టమే. చాలా లాస్ ఉన్నాయి. చాలా ఇప్పుడు కంపెనీస్ కూడా అవన్నీ కరెక్ట్గా 100% ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి అవన్నీ ఇప్పుడు. సో ఇప్పుడు దీంట్లో కూడా ఇదే కాకుండా ఎవ్రీ ఇయర్ ఇట్లాంటి బిల్లు వస్తాయండి. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం ఇట్లాంటి బిల్లు ఇంట్రడ్యూస్ చేయడం అనేది. ఎవ్రీ మీరు జనవరి ఫిబ్రవరి న్యూస్ పేపర్లు చూడండి, ప్రతి సంవత్సరం జనవరి ఫిబ్రవరి టైం ఫ్రేమ్లో ఇట్లాంటి ఏదో రకమైన బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. అందులో చాలా తక్కువ పాస్ అవుతుంటాయి. ఆల్మోస్ట్ 10-20% కూడా ఎక్కువ పాస్ అవ్వాలి ఇప్పటివరకు. ఇది కూడా నా ఉద్దేశంలో యాజ్ ఇట్ ఈస్గా పాస్ అవ్వదు. బట్ ఇన్ జనరల్ ఏంటంటే అమెరికాలో ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది, ఇది అబ్యూజ్ అవుతుంది అనేది ఒకటైతే ఉన్నది. దాంట్లో నిజాలు కూడా ఉన్నాయి, దిస్ అబ్సల్యూట్లీ నో డౌట్. కానీ రిపబ్లికన్స్ అట్ ద సేమ్ టైం దే ఆర్ ప్రో బిజినెస్. వాళ్ళు బిజినెస్కు ఎంకరేజ్ చేస్తారు. కానీ ట్రంప్ ఈజ్ నాట్ ఎ ట్రూ పొలిటీషియన్, హీఈస్ అ బిజినెస్ మ్యాన్. హీ వాంట్స్ టు వాట్ బెస్ట్ ఫర్ ద కంట్రీ, అంతే. తన పాలసీ ఏంటంటే అది వాట్ ఈజ్ ఇన్ దేర్ ఫర్ మీ అనేది ఒక పాలసీ తంది. ఆ రకంగా చూసినప్పుడు కంపెనీస్కు ఇబ్బంది అవుతుంది. కానీ తన పాలసీ ఏంటంటే అమెరికన్స్ని హైర్ చేసుకోవాలి. బట్ ఈ చికెన్ ఆర్ ఎగ్ టైప్లో వాళ్ళ దగ్గర ఎంతమంది క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ లేరు. ఒక పక్కన అవుట్సోర్సింగ్ వద్దంటున్నారు, ఇంకో పక్కన H1 కష్టం చేస్తూ ఉంటారు. ఎట్లా అవుతుంది అప్పుడు? బిజినెస్ దెబ్బతింటుంది. సో ఆ పరిస్థితుల్లో ఏమవుతుందంటే నా ఉద్దేశంలో ఒకవేళ H1B కష్టం అయితే అవుట్సోర్సింగ్ ఎక్కువ చేస్తారు. వాళ్ళకి చాయిస్ లేదు, దే హ్యావ్ టు రన్ ద బిజినెస్. వాళ్ళ బిజినెస్ నడుకోక తప్పదు. అది వీళ్ళు వీసాలు కష్టమైనంత మాత్రాన వాళ్ళ బిజినెస్ వదులుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నారు. కాబట్టి నా ఉద్దేశంలో పెద్దగా చేంజెస్ ఏం రాకపోవచ్చు, కానీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఒక ఇంపాక్ట్ ఎవరికి ఉంటుందంటే ఫ్రెష్గా పోయేటోళ్ళు వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు అక్కడ మ్యాసేజ్ చేశారు, వాళ్ళకు జాబ్ రావాలనుకోండి, వాళ్ళకి జాబ్ రావడం కష్టమవుతుంది. ఎందుకంటే ఇది 100,000 రావాలని మినిమం శాలరీ ఉండాలనేది చాలా రోజుల నుండి డిబేట్ నడుస్తూ ఉంది. అది మేబీ దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ ఈవెన్ కాంగ్రెస్ పాస్ చేయకపోయినా కూడా గవర్నమెంట్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది అక్కడ. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా అట్లా చేసినప్పుడు ఫ్రెషర్స్కి మాత్రం జాబ్ రావడం కష్టం. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు 100,000 జాబ్లు, $100,000 కష్టం కాదు. అది అక్కడ ఇస్తున్నారు, అమెరికన్స్కి ఇస్తున్నారు, ఇండియన్స్ కూడా చాలా మంది $1,00,000 పైన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మన వాళ్ళు. రామలింగారెడ్డి గారు, మన దేశం నుంచి ఏటా దాదాపు 2 లక్షల మంది విదేశీ విద్య కోసం అమెరికాకు వెళ్తున్నారు. ఈ 2 లక్షల మందిలో దాదాపు 25,000 మంది మన ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. మరి ఈ తాజా బిల్లు నేపథ్యంలో మన తెలుగు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి చూస్తే లాస్ట్ ఇయర్ 35,000 వెళ్ళారండి. ఇండియాలో అంతకుముందు ఇయర్ 1,65,000 వెళ్ళారు. లాస్ట్ ఇయర్ 2 lakhs మంది వెళ్ళారు. అంటే మెయిన్ అమెరికా లాస్ట్ 2-3 years నుంచి చెప్తున్నారు, అంటే అక్కడ జాబ్స్ దొరకడం కష్టము, అయినా కానీ వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దానికి మెయిన్ రీజన్ అంటే ఇక్కడ స్కిల్ ఉన్న వాళ్ళ లోపల 10 or 20% ఇంజనీరింగ్ జాబ్స్ వస్తున్నాయి. మిగతా 90% లోపల జాబ్స్ లేవు. కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేట్ సోర్స్ అమెరికా కనిపిస్తుంది. అంటే అమెరికా వెళ్ళి అక్కడ అంటే మంచి ప్రొఫైల్ ఉన్న వాళ్ళు వెళ్తే ప్రాబ్లం లేదు టాప్ యూనివర్సిటీస్లో. మెయిన్గా అమెరికన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ అనేది స్కిల్ సెట్ని బట్టి ఉంటుంది. ప్రొఫైల్ అంటే స్ట్రాంగ్ ప్రొఫైల్, GRE స్కోర్ 320 అబోవ్ ఉండి, మంచిగా CGPA ఉండి, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటే టాప్ యూనివర్సిటీస్లో జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది. GRE అనాలిసిస్ చూస్తే మొత్తం 320 అబోవ్ స్కోర్ వచ్చేవాళ్ళు ఇండియాలో హార్డ్లీ 2 or 3% ఉన్నారు. అక్కడ కూడా మన ఇండియాలో ఉన్నట్లు యూనివర్సిటీస్ టాప్ 100 యూనివర్సిటీస్లో సీట్ వస్తే నీకు జాబ్స్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ప్లస్ 3,000 యూనివర్సిటీస్ ఉన్నాయి. 3,000 యూనివర్సిటీస్ అంటే మామూలుగా 300 బిలో GRE స్కోర్ వచ్చిన వాళ్ళు థర్డ్ లేయర్ యూనివర్సిటీస్లో జాయిన్ అవుతున్నారు. అంటే దానికి అక్రిడియేషన్ కూడా లేదు. లాస్ట్ 2 days బ్యాక్ ఇచ్చినట్లు న్యూస్లో చెప్తున్నట్లు మొత్తం 250 యూనివర్సిటీస్కు అక్రిడియేషన్ ఇచ్చే సంస్థను క్యాన్సిల్ చేశారు. అంటే వాళ్ళకి ఈ OPT రావడం అనేది కష్టమవుతుంది. అంటే మన ఇండియా నుంచి ఇప్పటి నుంచి US వెళ్ళే వాళ్ళు అఫోర్డబుల్ ఉండి మంచి టాప్ యూనివర్సిటీలో సీట్ వచ్చి మంచి ప్రొఫైల్ ఉన్న వాళ్ళు వెళ్తే ప్రాబ్లం లేదు. అంటే దే హ్యావ్ టు ఎయిమ్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్.
ఓన్లీ నీకు స్కోర్ తక్కువ వచ్చి ప్రొఫైల్ తక్కువ ఉండి డాలర్ డ్రీమ్ అంటే అమెరికాకి వెళ్ళేసి ఏదో డాలర్స్ సంపాదిద్దామని ఇక్కడ అప్పు చేసి, అంటే ఈ మధ్య లాస్ట్ 10 years నుంచి చూస్తుంటే మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అప్పు చేసి అమెరికాకు పంపిస్తున్నారు. అంటే అక్కడ అమెరికాలో ఏదో డాలర్స్ వస్తుంది, ఏదో ఊహించుకొని వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కష్టపడుతున్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన వీసాను మిస్యూజ్ చేస్తున్నారు. మిస్యూజ్ అంటే అక్కడికి వెళ్ళేసి ఏదో కన్సల్టెన్సీని పట్టుకొని వాళ్ళు కొద్దిగా శాలరీ పట్టేసుకొని మిగతా శాలరీ ఇవ్వడం, లేకపోతే ఎంఎస్ చేసే వాళ్ళు స్టడీస్ మీద ఫోకస్ చేయకుండా దే వర్కింగ్ ఫర్ 1 hourకు $10 $15 అని దే మేకింగ్ ద మనీ రాదర్ దెన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ స్టడీస్, దే కాన్సన్ట్రేటింగ్ ఆన్ వర్క్. దట్ ఈస్ క్రియేటింగ్ ద ప్రాబ్లం. అంటే అక్కడ లోవర్ స్కిల్ ఉన్న వాళ్ళకు జాబ్స్ గండి కొడుతున్నారు. ఆటోమేటిక్గా ఎవ్రీ నేషన్కి ఉంటుంది అంటే మాకు కాంపిటేటివ్ వీళ్ళు వచ్చారు అనేది. మెయిన్ ఆ ఇష్యూ మీద ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కానీ మెరిట్ స్టూడెంట్స్ మటుకు ప్రాబ్లం లేదు. సుభకర్ గారు, మన దేశానికి చెందిన సాంకేతిక నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన ఆదరణ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో H1B వీసా కఠినతరం అవుతున్న నేపథ్యంలో మన యువతకు ఇతర దేశాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? యుఎస్ఏ అన్నిటికన్నా పెద్ద ఆపర్చునిటీ అండి, ఈవెన్ ఎకానమీ పరంగా చూసుకున్నా. దాంతోపాటు పర్టికులర్గా కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, యూరప్లో కొన్ని కంట్రీస్ కానీ అన్ని చోట్ల ఆపర్చునిటీస్ చాలానే ఉన్నాయి. ఈ 2001 నుంచి 2010 కనుక మీరు చూసుంటే అన్ని కంట్రీస్లో కూడా ఆపర్చునిటీ చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇలాంటి కండిషన్స్, శాలరీ స్లాబ్ సిస్టమ్స్ ఇలాంటివన్నీ లేకుండా ఎక్స్టెన్షన్ ఆఫ్ వీసాస్ కానీ లేకపోతే ఈ వర్క్ వీసా పర్మిట్స్ కానీ చాలా ఈజీ ఉండేది. మన ఇండియన్స్ అండ్ పర్టికులర్లీ ఏషియన్స్ ఎక్కువ నెంబర్స్లో వెళ్ళారు ఈ లాస్ట్ 15 to 20 yearsలో. ఈవెన్ యూకేలో కూడా మనం అప్పుడు చూసినప్పుడు దే హ్యాడ్ పుట్ ఎ కండిషన్, స్టూడెంట్ చదువుకున్న తర్వాత ఇఫ్ హీ హ్యాస్ టు స్టే బ్యాక్ ది యాన్యువల్ ఇన్కమ్ వాట్ హీ హ్యాస్ టు ఎర్న్ షుడ్ బి మోర్ దెన్ 20,000 pounds. దాన్ని ఇప్పుడు 30,000 pounds చేస్తున్నారు, అలా పెంచుతా పోతున్నారు. సో ఆపర్చునిటీస్ అయితే ఓవరాల్గా ఉన్నాయి. ఇందాక సార్ చెప్పినట్టు స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ దే హ్యావ్ ద క్వాలిఫికేషన్ అండ్ ఇఫ్ దే హ్యావ్ ది పాసిబిలిటీ దట్ హయ్యర్ శాలరీస్ తెచ్చుకునే పాసిబిలిటీ ఉంటే కనుక ఏ కంట్రీస్ కూడా ప్రాబ్లం లేదు. కానీ పర్టికులర్గా ఈ లాస్ట్ 10 yearsలో అదర్ దెన్ యుఎస్ ఆపర్చునిటీస్ బాగా పెరిగింది యూరప్ కాకుండా అంటే ఆస్ట్రేలియా అండ్ కెనడా. ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ ప్రస్తుతానికి స్టూడెంట్స్ కానీ లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ ఇప్పుడు పర్టికులర్గా ఆస్ట్రేలియా అండ్ కెనడాకి ఇమిగ్రేషన్ సిస్టమ్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కెనడాకి వచ్చేసరికి కెనడా ఎక్స్ప్రెస్ ఎంట్రీ అని చెప్పి వెదర్ ఇట్ బి ఐటీ ప్రొఫెషనల్స్ ఆర్ దెర్ ఇస్ అ స్కిల్ ఆక్యుపేషన్ లిస్ట్ SOL అని ఉంది. దానిలో ఆల్మోస్ట్ ఒక 250 స్కిల్స్ని దే ఆర్ వాంటింగ్ దెమ్ టు కమ్ అండ్ సెటిల్. అంటే ఇక్కడ ఏదో వర్క్ పర్మిట్ లాగా ఇస్తామో లేదంటే వచ్చి అక్కడ చదువుకుంటేనే వర్క్ ఇస్తామో అలా కాకుండా ఇక్కడ వర్క్ చేసే ప్రొఫెషనల్స్కి డైరెక్ట్గా అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యే ఆపర్చునిటీ కెనడాలో, అలానే ఆస్ట్రేలియాలో కూడా ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ సిస్టంలో ఆ పాసిబిలిటీ ఉంది. అంటే అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి అండ్ వర్క్ ఫోర్స్ లేదు కాబట్టి ఈ రెండు కంట్రీస్లో కూడా ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కృష్ణారి గారు, గతంతో పోలిస్తే ప్రధాని మోదీ హయాంలో భారత్ అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయి. త్వరలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు కూడా స్వీకరించనున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ట్రంప్ వైఖరి మన దేశం పట్ల ఏ విధంగా ఉండే పరిస్థితి ఉంది? డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా వారు ఇంకా ఫార్మల్గా ఇనాగరల్ కాకపోయినా ఇనాగరల్ సెరమనీలో పాల్గొని ప్రెసిడెంట్ కాకపోయినా కూడా ఆయన పాలసీస్ని ఆయన ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసే విధానం స్టార్ట్ చేశాడు. ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా, తను సోషల్ మీడియా ద్వారా తన పాలసీస్ని చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. కాబట్టి మనం ఎవరం కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. అండ్ హీఈస్ గోయింగ్ టు వాక్ ద టాక్. ఆయన మాట్లాడింది ఆయన చేయబోతా ఉన్నాడు. కాబట్టి నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఎలా నిర్ణయాత్మకంగా ముందుకు పోయి పెద్ద పెద్ద స్టెప్స్ తీసుకుంటున్నారో భారతదేశానికి గొప్పతనం తీసుకురావడానికి లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక నినాదంతో డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఒక నిర్ణయాత్మక ధోరణిలో పెద్ద పెద్ద స్టెప్స్ తీసుకోబోతున్నాడని తప్పకుండా కూడా మనం వేచి చూడొచ్చు. అయితే భారతదేశానికి వచ్చే ముప్పు దీనిలో ఏమీ లేదు. ఎందుకంటే భారతదేశం అమెరికా అలై కాదు. మనం వాళ్ళతో కలిసి యుద్ధాలు చేయడం కానీ యుద్ధాలలో పాల్గొనడం కానీ మనం ఎప్పుడు చేయలేదు. మనం నాన్ అలైగా ఉన్నాం, NAM మెంబర్గా ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా స్నేహితుడిగానే ఉన్నాం తప్పించి అలైగా లేము, శత్రువుగా లేము, మధ్యలో ఉన్నాం. తర్వాత ట్రేడ్ సెంట్రిక్గా మన రిలేషన్షిప్స్ నడుస్తూ ఉన్నాయి. నేను ఇంతకుముందు అన్నట్టు $149 బిలియన్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ మనం చేస్తూ ఉంటే దానిలో $68,000 బిలియన్ మనం అమెరికాతోనే చేస్తూ ఉన్నాం. అయితే మన అంటే ఇండియన్ అమెరికన్ పాపులేషన్ తీసుకున్నా కూడా జస్ట్ మన H1L1 మీద వాళ్ళ రెవెన్యూయే $1 బిలియన్, ఏది ఇమిగ్రేషన్కి వచ్చే రెవెన్యూ.
వాళ్ళు ట్యాక్సులు మన ఇమిగ్రెంట్స్, మన నాన్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే అక్కడ ఉండి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు కట్టే ట్యాక్సెసే దగ్గర $5 బిలియన్. కాబట్టి మనం యుఎస్ ఎకానమీకి చాలా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు మన వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు. కాబట్టి తప్పకుండా కూడా అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారి కింద భారతీయులకి, భారతీయ ఇమిగ్రెంట్స్కి పట్టం కట్టి కొంచెం ముందుగానే వాళ్ళని లైన్లో నిలబెట్టి వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ ఇచ్చి ముందుకు తీసుకుపోయే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే గ్రీన్ కార్డ్స్ సిటిజన్షిప్లలో కూడా చాలా వ్యత్యాసం ఉంది. ఒక కంట్రీకి మధ్య వ్యత్యాసం ఉంది. వాళ్ళకి మనకి అంటే స్పెషల్గా చైనీస్ వాళ్ళకి ముందు రావడం, మనకి వెనక రావడం ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. మీరు బ్రాడ్గా అడిగితే భారతదేశానికి వచ్చే లాభాలు నష్టాలు అడిగితే చాలా ఉన్నాయి. ఇమిగ్రేషన్ పరంగా చూస్తే మన వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ భయపడాల్సిన అవసరం ఉన్నది. రమేష్ గారు, పొరుగు సేవల కింద అమెరికా ఉద్యోగాలు భారత్కు తరలిపోవడం పట్ల ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా నుంచే మన దేశ ఐటీ కంపెనీలకు ఎక్కువగా ప్రాజెక్టులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశ ఐటీ రంగ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది? ట్రంప్ మొదటి నుండి చెప్తున్నాడు, ఈ టైమ్ అండ్ అగైన్ ఇండియా అండ్ చైనాని మాత్రం ప్రతిసారి మెన్షన్ చేశాడు అవుట్సోర్సింగ్ వచ్చినప్పుడల్లా. సో ఆ పరిస్థితిలో దేర్ విల్ బీ సమ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా. ఈవెన్ రీసెంట్గా చూసుకున్న లాస్ట్ కపుల్ వీక్స్లో ఇన్ఫోసిస్ కానీ TCS కూడా దే ఆల్రెడీ ఇష్యూడ్ సమ్ కైండ్ ఆఫ్ వార్నింగ్ సేయింగ్ దట్ ఇంపాక్ట్ ఉంటుంది, ఐటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది, రెవెన్యూస్ కట్ షార్ట్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి అన్నారనమాట వాళ్ళు. సో ఆబ్వియస్, ఎందుకంటే మినిమం $100,000 $1,00,000 శాలరీ అంటే ఇన్ఫోసిస్లో $1,00,000 చేసే వాళ్ళు చాలామంది లేరు. ఓకే, ఉన్నారు. ఒక రీజన్ ఎందుకు మన వాళ్ళు అక్కడ ఇన్ఫోసిస్ కానీ TCS కానీ అక్కడ పోయి అమెరికన్ వర్కర్స్ రిప్లేస్ చేస్తుంటే తక్కువ శాలరీస్ తోటే. అది దిస్ ఇస్ నో డౌట్, దిస్ యూనివర్సల్ ట్రూత్ అది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మన రెవెన్యూస్ తగ్గుతాయి, ఆపర్చునిటీస్ తగ్గుతాయి, ఇక్కడ ఐటీ జాబ్స్ కొంత ఇంపాక్ట్ ఉంటుంది. కానీ అంటే ఐటీ అంటే కేవలం అమెరికా, యూకేనే కాదు, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. ఇప్పుడు చెప్పినట్టు ఆస్ట్రేలియా ఉంది, కెనడా ఉంది. ఈవెన్ అక్కడ లోకల్లో జాబ్ ఆపర్చునిటీస్ తగ్గినా కానీ అవుట్సోర్సింగ్ పెరుగుతుందని నా అభిప్రాయం. ఓకే, సో అవుట్సోర్సింగ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా జాబ్స్ ఇండియాలో క్రియేట్ అవుతాయి, అమెరికాలో కాకుండా ఇండియాలో క్రియేట్ అవుతాయి. నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే H1 ఇవ్వడం వల్ల అమెరికాకు లాభమే తప్ప కానీ నష్టం లేదు. ఎందుకంటే H1 50,000 కానీ 60,000 కానీ $1,00,000 కానీ ఇచ్చిన దాంట్లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద మనీ అక్కడే స్పెండ్ చేస్తారండి. వెదర్ అపార్ట్మెంట్ రెంట్ కానీ, కార్ కొనుక్కోవడం, గ్రాసరీ ఏదైనా రకంగా చూసుకుని కూడా 70 to 80% ఆఫ్ ద మనీ ఆ కంట్రీలో స్పెండ్ అవుతుంది. అంటే ఆ ఎకానమీకి దోహదం చేస్తున్నాయి వాళ్ళు సంపాదించిన డబ్బులని. సో ఆ రకంగా ఉన్నప్పుడు అంటే షార్ట్ టర్మ్లో ఇవన్నీ మాట్లాడుతుండొచ్చు, ఇవన్నీ చేస్తుండొచ్చు. ఒక 1 year తర్వాత సిస్టమ్ అంతా స్టెబిలైజ్ అయ్యి ఇంత కఠినంగా మనం అనుకున్నంత కఠినతరంగా ఉండకపోవచ్చు. రామలింగారెడ్డి గారు, ఉన్నత చదువులు, ఉద్యోగాలకు సంబంధించి మన దేశ యువత లక్ష్యం అమెరికాగానే ఉంటుంది. మారిన పరిస్థితుల్లో మన దేశ యువత స్వదేశంగా కూడా దృష్టి సారిస్తున్నారు. మరి స్వదేశీ, విదేశీ ఉద్యోగ అవకాశాలపై ఎలాంటి స్పష్టమైన అవగాహన మన యువత కలిగి ఉండాలి? ఇండియన్స్ అమెరికా వెళ్ళేది రాదర్ దెన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కంటే ఎక్కువ డాలర్స్ డ్రీమ్స్ అని వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూస్తే మన IITs కానీ NITsలో కానీ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకు ప్యాకేజెస్ ఇండియన్ కంపెనీస్ 10 lakhs to 20 lakhs మధ్యన ఆఫర్ చేస్తున్నాయి. జపానీస్, అదర్ కంట్రీస్ 40-50 lakhs కూడా ఆఫర్ చేస్తున్నాయి. అంటే మెరిట్ స్టూడెంట్స్లో ఇంకో డైవర్సిఫైడ్ ఒపీనియన్ ఉండొచ్చు. అంటే అమెరికా వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు, అక్కడ మెరిట్ వాళ్ళు ఫర్దర్ స్టడీస్ కానీ ఎక్స్పోజర్ కానీ వెళ్ళే వాళ్ళు ఉంటారు. మెయిన్ అమెరికా వెళ్ళే దాంట్లో ఇంతకుముందు చెప్పినట్లు 90% మట్టుకు ఇక్కడ జాబ్స్ లేని వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. జాబ్స్ ఇక్కడ బాగా సెటిల్ అయిన వాళ్ళు దాంట్లో 50% ఇక్కడనే సాటిస్ఫై అవుతున్నారు. అంటే ఇద్దరు IIMsలో MBA చేసిన తర్వాత మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. వాళ్ళు అమెరికా వెళ్ళాలనే ఇంట్రెస్ట్ పర్టికులర్గా లేదు, అయితే మిగతా వాళ్ళకి ఎక్కువ ఉంది. అమెరికాకి చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి వెళ్ళే యువత ఎలాంటి మౌలికమైన అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి? మెయిన్గా వీళ్ళ మెరిట్ చూసుకొని వెళ్తే బెటర్ అండి. అంటే మెరిట్ అంటే వీళ్ళ స్కిల్ సెట్ ఉందా లేదా. అంటే మెయిన్ అడ్మిషన్స్లో టాప్ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే టాప్ ఫీజు ఎక్కువ కట్టిన అఫోర్డబుల్ ఉంటే కట్టొచ్చు. అదర్వైజ్ అక్కడ టూ టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వన్ ఈజ్ ప్రైవేట్ యూనివర్సిటీ, ఇంకో పబ్లిక్ యూనివర్సిటీ. అంటే పబ్లిక్ యూనివర్సిటీలో నార్మల్ ఫీజు ఉంటుంది, అటువంటి దాంట్లో అఫోర్డబుల్ ఉండి 2 years MA చేసిన తర్వాత జాబ్ వస్తే అక్కడ సెటిల్ కావడం బెటర్. జాబ్ రాకుంటే ఫర్దర్ వాళ్ళు PhDకి అయినా రెడీ కావాలి. అంటే వరెస్ట్ సిచ్యువేషన్కు అంటే వరెస్ట్ సిచ్యువేషన్ ట్రీట్ చేసుకొని వెళ్ళడం బెటర్. PhD చేసిన తర్వాత MA చేసిన తర్వాత బ్యాక్ ఇక్కడ ఇండియా వచ్చినా కానీ ఇక్కడ ఫర్దర్ యూనివర్సిటీస్లో జాబ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయానికి కారణాలైన వాటిలో అమెరికా ఉద్యోగాలు ఆ దేశ యువతకే దక్కాలన్నది ముఖ్యమైన అంశం. అందుకే మళ్లీ H1B వీసా బిల్లు తెరపైకి వచ్చింది. అమెరికా కాంగ్రెస్లో ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే మన దేశంపై పెను ప్రభావం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.